తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం ఏ రంగంలో వారికి ఏ విధంగా ఉంటుంది? తులారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి విశేషించి లాభస్థానంలో కేతు, పంచమ స్థానంలో రాహు అనుకూల సంచారం. తులారాశి వారికి బృహస్పతి భాగ్యస్థానంలో అనుకూలంగా సంచరించడం. తులారాశి వారికి శని పంచమ స్థానం నుంచి 6వ స్థానంలోకి వచ్చి 6వ స్థానంలో పూర్తి అనుకూల స్థితిలో సంచరించిన చేత తులారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. తులారాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుండి ఈ సంవత్సరం బయటపడతారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ధనపరంగా కలిసి రావడం స్పష్టంగా కనపడుతుంది. తులారాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో జయము, వ్యాపారంలో అభివృద్ధి సంవత్సరం కనపడుతుంది. తులారాశి వారు గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుండి బయటికి ఖచ్చితంగా ఈ సంవత్సరం వస్తారు. విశ్వావసునామ సంవత్సరం తులారాశికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. తులారాశి వారికి రాహు కేతు కూడా అనుకూలంగా వ్యవహరించడం చేత మీరు చేసేటువంటి దైవ దర్శనాలు, యాత్రలు, పుణ్య స్నానాలు వంటివి కూడా మీకు శుభ ఫలితాలను ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాయి. ఇంకా తులారాశి వారికి కుటుంబ సౌఖ్యం, పిల్లల వల్ల ఆనందం వంటివి ఈ సంవత్సరం కనపడబోతున్నాయి. ఇంట్లో పిల్లలు కూడా, సంతానం కూడా మంచి ఫలితాలు తెచ్చుకోవడం, వారి ఉన్నతి మీరు చూసేటువంటి స్థితి కనపడుతుంది. తులారాశి వ్యాపారస్తులకి, ముఖ్యంగా రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఉన్నాయి. తులారాశి స్త్రీలకి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుందని తెలియజేస్తూ, తులారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలంటే శుక్రవారం రోజు కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే తులారాశి వారు విశేషంగా ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించడం, అలాగే ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం చేత మరింత శుభ ఫలితాలని తులారాశి వారు పొందగలరు.